బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ నేతలతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ స్థానాలపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే సోనియా గాంధీతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. పెండింగ్ లో ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై చర్చలు జరిపారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఢిల్లీలో తెలంగాణ నేతలతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ స్థానాలపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే సోనియా గాంధీతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. పెండింగ్ లో ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై చర్చలు జరిపారు వాళ్ళు. ఢిల్లీలో తెలంగాణ నేతలతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. పెండింగ్ లో ఉన్న 4 లోక్సభ స్థానాలపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే సోనియా గాంధీతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. ఇక పెండింగ్ లో ఉన్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలపై చర్చలు జరిపారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఈ 4 లోక్సభ స్థానాలకు సంబంధించి బై దిస్ ఈవినింగ్ అయినా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? రమణ, ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులపైన సిఈసిలో భేటీ జరిగింది. కేవలం తెలంగాణ పైన మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దానిపైన కూడా జరిగింది. తెలంగాణ నుంచి సీఎం, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశంలో పాల్గొంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ షర్మిలతో పాటుగా సీనియర్ నేత సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులపైన చర్చ అనేది కూడా జరిగింది. ప్రస్తుతం సమావేశం అయితే ముగిసింది, రేవంత్ రెడ్డి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు సాయంత్రం కల్లా ఈ 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 117 అసెంబ్లీ, అదేవిధంగా 17 లోక్సభ స్థానాలపైన ఈరోజు చర్చ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా 58 అసెంబ్లీ, అదేవిధంగా 8 లోక్సభ స్థానాలకు సంబంధించి ప్రస్తుతం చర్చ అనేది కూడా పెండింగ్ లోనే ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే నంద్యాల, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్సభ స్థానాలని కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టడం కూడా జరిగింది. రాజమండ్రి నుంచి మాజీ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బరిలోకి దిగనున్నట్లుగా కూడా సమాచారం. కడప లోక్సభ స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక విశాఖపట్నం నుంచి లోక్సభ బరిలో సత్యారెడ్డి, సినీ నటుడు సత్యారెడ్డి పోటీ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. కాకినాడ నుంచి పల్లం రాజు పోటీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి రఘువీరారెడ్డి నిర్ణయించుకున్నారు. బాపట్ల నుంచి మాజీ మంత్రి జేడీ శీలం కూడా పోటీ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం. ఇక కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు కొన్ని సీట్లు కేటాయించాల్సిన నేపథ్యంలో ఈ స్థానాలన్నింటినీ కూడా పెండింగ్ లో పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళ జాబితా అనేది కూడా విడుదల కానుంది. కరీంనగర్ లోక్సభ స్థానం వ్యవహారం అనేది దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సికింద్రాబాద్ లోక్సభ స్థానం సంబంధించి రివ్యూ అనేది కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి మొదట టికెట్ ప్రకటించిన దానం నాగేందర్ కాకుండా మాజీ జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. దాంతోపాటుగా ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి కూడా అభ్యర్థి ప్రకటన అనేది కూడా ఉండొచ్చు. ఒకవేళ ఏకాభిప్రాయం అనేది కనుక సాధ్యం కాకపోతే ఖమ్మం లోక్సభ స్థానాన్ని పెండింగ్ లో పెట్టి తర్వాత దీనిపైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. థ్యాంక్ యూ సురేష్.